గుంటూరు జిల్లా తూర్పు నియోజకవర్గంలోని ప్రజలకు మౌలిక వసతులు కల్పించేలా లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. 62 లక్షల వ్యయంతో శారదా కాలనీ 1వ లేన్, 7వ లేన్, అలాగే శ్రీనగర్ 7లో సీసీ డ్రైన్ రోడ్ల నిర్మాణం కొరకు శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావిస్తూ పరిపాలన కొనసాగిస్తుందన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ అభివృద్ధి వైపు పయనిస్తున్నామని తెలిపారు. ఈరోజు గుంటూరు నగర అభివృద్ధిలో భాగంగా గత 18 నెలల నుంచి స్థానికంగా ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా పేదలు, బడుగు బలహీన వర్గాలు, రెక్కాడితే డొక్కాడనటువంటి కుటుంబాలు ఉండేటువంటి ప్రాంతాల్లో మౌలిక వసతులు అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున రోడ్స్ కానీ అలాగే డ్రైన్స్ కానీ అక్కడ ఉన్నటువంటి అవసరాలను గుర్తించి వాటిని పూర్తి చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు శారదా కాలనీ ప్రాంతంలో మంచినీటి కోసం ఎదురు చూస్తున్నటువంటి 47 కుటుంబాలు గత నెల 2 నెలల నుంచి వాళ్ళందరూ కూడా పదే చెప్పడంతో సురక్షితమైనటువంటి మంచినీరు ప్రతి ఇంటికి కూడా ఇవ్వాలనేటువంటి సంకల్పం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ఉందో దానికి తగినట్టు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా ఒక మంచినీటి ట్యాప్ కనెక్షన్తో పాటు పైప్ లైన్ వేయడం కూడా జరుగుతూ ఉంది. అంతేకాకుండా పడి ఒక పాప చనిపోయినటువంటి పరిస్థితులు ఆ రోజు కూడా ప్రతిపక్షంలో మేమందరం కూడా ఎంతో పోరాడడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడే మీకు అందరికి కూడా తెలుసు, నెహ్రూ నగర్లో నుంచి వచ్చేటువంటి నీట్ ఏదైతే పైప్ లైన్ ఉందో దాన్ని వెంటనే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం, ఇటు నుంచి వెళ్ళేటువంటి నెహ్రూ నగర్ ట్యాంక్ నుంచి వచ్చేటువంటి నీటిని శారదా కాలనీ ట్యాంక్స్లో అన్ని విధాలు కూడా సురక్షితమైనటువంటి నీరు అందించేటువంటి విధంగా, అలాగే పైప్ లైన్స్ ఈరోజు కార్యక్రమం కూడా పైప్ లైన్స్ కార్యక్రమం అటువంటి మీరు అన్ని చూసుంటారు. శారదా కాలనీ 32 లైన్లు కూడా సిమెంట్ రోడ్లు వేసాం, వాటర్ పైప్ లైన్ కనెక్షన్స్ ఇచ్చాం, ప్రతి వీధికి కూడా అవసరమైనటువంటి మౌలిక వసతులు కల్పించడం జరిగింది.